తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ బండ్లగూడ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి కుమారుడిని హత్య చేసి మూసీలో పడేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, బాలుడిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? పాత బస్తీలో ఒక తీవ్రమైన దారుణంగా చోటు చేస్తుందని చెప్పవచ్చు. పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తన అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి కూడా ఉండడంతో కూడా అతన్ని కొడుకుని చంపి తర్వాత మూసినలో పడుతున్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అంటే కొడుకు మిస్ అయ్యాడని చెప్పి కూడా పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయడం, తర్వాత ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా అతన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించేసరికి ఆ సమాధానాలు కూడా సరిగా చెప్పకపోవడంతో అనుమానం రావడంతో పోలీసులు అతన్ని లోతైన విచారణ చేపట్టడం జరిగింది. అప్పుడు అతను తన కొడుకుని చంపి తర్వాత మూటల్లో కట్టుకొని తర్వాత మూసి నదిలో పడివేసినట్లయితే పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా అతను చెప్పినట్టు తెలిసింది. అయితే నిన్న సాయంత్రం సంబంధించి ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు కూడా ఆ పోలీసులు అయితే ప్రాథమికంగా వివరాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూసి నది ఎక్కడైతే పడివేయడం జరిగిందో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హైదరాబాద్ తర్వాత పోలీసు అధికారులు కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. నిన్న రాత్రి సమయం కావడంతో కూడా మృతదేహం లభించలేదు అని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మరొకసారి గాలింపు చర్యలు చేపడతామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రాథమికంగా వివరాల ఆధారంగా ప్రస్తుతం నిందితులను అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. దీనిలో ఈ రోజు గాలింపు చర్యల్లో భాగంగా బాలుడి మృతదేహం లభించినట్లయితే వెంటనే పోస్ట్ మార్టం పంపించిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ అయితే ఈ రోజు తరలించే అవకాశం ఉంది. కేవలం అనారోగ్యం తన కొడుకుకు అనారోగ్యం ఉందని చెప్పి కారణంతో హత్య చేసినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రమేష్.